మనిషిపై యేసు చూపిన ప్రేమ. గలిలయ లోయలోని ఒక చిన్న గ్రామంలో యేసు తన శిష్యులు మరియు అనేక మంది ప్రజలను ఒకచోట సమీకరించాడు. వారు ఆయన బోధనలు వినడానికి మరియు ఆయన చేసిన అద్భుతాలను చూడడానికి వచ్చినారు. ఆ రోజున యేసు దేవుని ప్రేమను ప్రతిబింబించే ఒక కథను పంచుకునే నిర్ణయం తీసుకున్నాడు. ఒకప్పుడు ఒక మనిషి ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు అని యేసు ప్రారంభించాడు. తమ్ముడు తన తండ్రికి చెప్పాడు, నాన్నా, నా వాటా ఆస్తిని నాకివ్వండి. కాబట్టి తండ్రి తన ఆస్తిని వారి మధ్య విభజించాడు. యేసు కథ కొనసాగించినప్పుడు ప్రజలు మౌనంగా విన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాక తమ్ముడు తనదంతా గుమికూడించి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన సంపదను వృధా చేసిన జీవితం గడిపాడు. అతను అన్నీ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమంతా తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి చాలా అవసరం ఏర్పడింది. అతను ఆ దేశపు ఒక పౌరునికి ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ పౌరునికి పందులు కాపాడడానికి వెళ్ళాడు. అతను పందులు తినే కోతలతో తన కడుపును నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. యేసు మాట్లాడుతున్నప్పుడు ప్రజల ముఖాల్లో దిగులు మరియు అనుభూతి ప్రతిఫలించాయి. వారు యువకుడి విపత్తు యొక్క తీవ్రతను అర్థం చేసుకున్నారు. అతను తన సంతోషాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అతను ఇలా అన్నాడు, నా తండ్రి కొలువుల్లో ఉన్నవారు ఎంత సుఖపడుతున్నారు, కానీ నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను ఆకాశానికి మరియు నీకు విరోధంగా పాపం చేశాను. నేను ఇక మీదట నీ కుమారుడిగా పిలవబడగలను కాదు. నన్ను నీ కొలువుగా తీసుకో అని చెబుతాను. కాబట్టి అతను లేచి తన తండ్రి వద్దకు వెళ్ళాడు. యేసు తదుపరి సన్నివేశాన్ని వివరించినప్పుడు ప్రజలు ఆసక్తిగా విన్నారు. కాని అతను ఇంకా దూరంలో ఉన్నప్పుడు అతని తండ్రి అతనిని చూసి అతనిపై కనికరంతో నిండిపోయాడు. అతను పరుగెత్తి తన కుమారుని వద్దకు వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ప్రజలు తండ్రి ప్రేమ యొక్క లోతును అర్థం చేసుకుంటూ ఆశ్చర్యపోయారు. తమ్ముడు తన తండ్రికి చెప్పాడు, తండ్రి, నేను ఆకాశానికి మరియు నీకు విరోధంగా పాపం చేశాను. నేను ఇక మీదట నీ కుమారుడిగా పిలవబడగలను కాదు. కాని తండ్రి తన కొలువులకు చెప్పాడు, త్వరగా ఉత్తమమైన వస్త్రాన్ని తీసుకుని అతనికి తగిలించండి. అతని వేలికి ఉంగరం మరియు అతని కాళ్లకు చెప్పులు తొడగండి. మాకు విలిగోను తీసుకుని వధించి మనము తినుతూ సంతోషిద్దాము. ఈ నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు బతికాడు. ఆయన తప్పిపోయాడు, ఇప్పుడు కనుగొన్నాడు. ఈ కథ ద్వారా యేసు మనిషిపై దేవుని ప్రేమ యొక్క అసమానతను ప్రతిబింబించాడు. దేవుడు ఎల్లప్పుడూ తన పిల్లల పునరాగమనాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాడు మరియు వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఆనందంతో స్వీకరిస్తాడు.